సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతారు. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో పూర్తవుతోంది. దీంతో రిమాండ్ గడువు పూర్తయిన తర్వాత జరిగే ప్రాసెస్ లో భాగంగా అల్లు అర్జున్ కోర్టులో హాజరవుతారు. అల్లు అర్జున్ తరపు లాయర్లు నాంపల్లి కోర్టుకు హాజరై కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుపుతారు. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతారు. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో పూర్తవుతోంది. దీంతో రిమాండ్ గడువు పూర్తయిన తర్వాత జరిగే ప్రాసెస్ లో భాగంగా అల్లు అర్జున్ కోర్టులో హాజరవుతారు. అల్లు అర్జున్ తరపు లాయర్లు నాంపల్లి కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుపుతారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తారు.